ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరోసారి పాకిస్తాన్ కుట్ర బయటపడుతోంది. రహస్య సమాచార వర్గాల ప్రకారం ఉగ్రవాద దాడి పాకిస్తాన్లోనే స్కెచ్ వేశారని తెలుస్తోంది. దాడి వెనుక హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడైన సైఫుల్లా కసూరి చేయి ఉందని చెబుతున్నారు. అందుకే పాకిస్తాన్కు బుద్ధి చెప్పటానికి భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో అత్యంత ముఖ్యమైన నిర్ణయం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయటం. భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ నీటి కోసం దిక్కుతోచని స్థితిలో పడే ప్రమాదం ఉంది. పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలను బలికొన్నారు. అప్పటినుంచి యావత్ భారతం ఆగ్రహంతో ఊగిపోతోంది. పాకిస్తాన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తితో కేంద్రమై ప్రజలంతా ఎదురుచూశారు. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1960లో జరిగిన సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం ఒక్కసారిగా పాకిస్తాన్ మొత్తం దాహం కేకలతో అల్లాడిపోనుంది. ఇంతకీ సింధు జల ఒప్పందం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. భారత-పాకిస్తాన్ విభజన తర్వాత 2 దేశాల నీటి అవసరాలను తీర్చటానికి ఈ ఒప్పందం కుదిరింది. 1960 సెప్టెంబర్ 19న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం బ్యాస్, రావి, సట్లెజ్, సింధు, చినాబ్, జీలం అనే 6 నదుల నీటి వినియోగానికి సంబంధించిన నియమాలు నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు చినాబ్, జీలం, సింధు అనే 3 పశ్చిమ నదుల నుంచి పూర్తిగా నీరు లభిస్తుంది. అదే సమయంలో భారతదేశానికి సట్లెజ్, బియాస్, రావి నదుల నీరు లభిస్తుంది. స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్తో అనేక యుద్ధాలు చేసిన భారతదేశం ఎప్పుడూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. పాకిస్తాన్కు నీటి సమస్య రాకుండా చేసింది. అయితే దీర్ఘకాలంగా భారతదేశంలో ఈ జల ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచ బ్యాంక్ దీర్ఘకాలిక మధ్యవర్తిత్వం తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం అమలులోకి రాకముందు 1948 ఏప్రిల్ 1న భారతదేశం నీటిని ఆపివేసింది. దీనివల్ల పాకిస్తాన్ పంజాబ్లోని 17 లక్షల ఎకరాల భూమి నీరు లేక బీడుగా మారింది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయటం ద్వారా భారతదేశం పాకిస్తాన్ను కుంగదీసింది. నిజానికి పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాలు వాటి నీటి అవసరాలను తీర్చుకోటానికి చినాబ్, జీలం, సింధు వంటి నదుల నీటిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్కు ఈ నదుల నీరు లభించదు. అంతేకాకుండా పాకిస్తాన్ పౌరులకు వీసాలను నిలిపివేయడం వంటి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. అలాంటప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల ప్రభావం పాకిస్తాన్పై ఏమిటో తెలుసుకుందాం. సింధు జల ఒప్పందంపై నిషేధంతో పాటు భారతదేశం తీసుకున్న 4 మరో పెద్ద నిర్ణయాలు ఏంటంటే: పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయటంపై నిషేధం, 2 దేశాల హైకమిషన్లలో నియమించిన అధికారుల సంఖ్య తగ్గించటం, ఎస్వీఎస్ఈ వీసాల కింద భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులకు 48 గంటల గడువు, అటారీ వాఘా సరిహద్దును వెంటనే మూసివేయటం, పాకిస్తాన్ వారికి వీసాలు లభించవు. పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయటాన్ని నిలిపివేయటం ద్వారా భారతదేశం తీసుకున్న రెండో పెద్ద నిర్ణయం. భారత ప్రభుత్వం ఇక పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయదు. దీని ప్రభావం చికిత్స కోసం భారతదేశానికి వచ్చే పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ రోగులపై పడుతుంది. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం పెద్ద మెడికల్ గమ్యస్థానంగా అవతరించింది. అనేక దేశాల ప్రజలు చికిత్స కోసం భారతదేశానికి వస్తున్నారు. వీటిల్లో పాకిస్తాన్ కూడా ఉంది. ఒక గణాంకం 2015-16లో భారతదేశం 54 దేశాలకు చెందిన దాదాపు 2 లక్షల మంది పౌరులకు మెడికల్ వీసాలు అందించింది. వీటిల్లో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ వారు కూడా ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం 2015-16లో ప్రతి నెల దాదాపు 166 మంది పాకిస్తాన్ పౌరులు చికిత్స కోసం భారతదేశం వచ్చారు. 2017లో మెడికల్ వీసాల నిబంధనలు కఠినతరం చేసింది.
ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయదు. ఈ నిర్ణయం ఇప్పటికే భారతదేశంలో చికిత్స పొందుతున్న పాకిస్తాన్ రోగులకు కూడా షాకిచ్చింది. అటారీ వాఘా సరిహద్దు మూసివేత. భారత ప్రభుత్వం అటారీ వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని నిర్ణయించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే చాలా పరిమితమైన రాకపోకలు ఉన్నాయి. ఇప్పుడు అటారీ వాఘా సరిహద్దు మూసివేయటం వల్ల రెండు దేశాల మధ్య పరిమితమైన రాకపోకలు కూడా ఆగిపోతాయి. దీని ప్రభావం పాకిస్తాన్, భారతదేశం మధ్య వాణిజ్యంపై కూడా పడుతుంది.